అస్సలాముఅలైకుం అందరికీ. ఈరోజు మనం మస్తాన్ దర్గాకి వచ్చాం అనమాట. ఏందా ఇక్కడ స్పెషల్ అంటే పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ వస్తే పిల్లలు పుడతారనమాట. సో పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయనకి దర్శించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకం అనమాట. ఫస్ట్ పిల్లలు పుట్టాలంటే పెళ్ళి చేసుకోవాలి, అర్థమైందా? పెళ్ళి తర్వాత మీరు పిల్లలు అన్నారంటే అది కరెక్ట్. దాని లేకుండా మీరు పిల్లలు గిల్లలు అన్నారంటే అది కరెక్ట్ కాదు. సరే, ఫస్ట్ వెళ్ళి అసలు ఏంది అనేది అవుటర్ వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. అదండి, ఇదిగోండి, ఇది అవుటర్ వ్యూ. ఇదిగోండి, ఇక్కడికి రావటం ఎంట్రన్స్. ఇక్కడ జెండా చెట్టు అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇది మామూలుగా ఫ్రైడే అయితే ఇక్కడ ఎక్కువ జనం ఉంటారనమాట. ఇదిగోండి, ఇక్కడ వండటానికి వచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్. ఇదిగోండి, మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ ఈ బావి ఉంది కదా, ఈ బావి ఇక్కడికి రావటం ఎంత ఇంపార్టెంటో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బావిలో నీళ్ళుతో స్నానం చేసి తర్వాత ఆయన్ని దర్శించుకోవటం అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బావిలో వాటర్తో ఇది మామూలుగా ఫ్రైడే పూట అండ్ అమావాస్య రోజు అలాంటి టైమ్స్లో బాగుంటారు. ఇక్కడ బస్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి అయితే మాత్రం 3 రోజులు ఉరుసు చేస్తారు. ఇక్కడ 3 రోజులు ఉదయం 11 నుంచి సాయంత్రం 10 వరకు భోజనాలు పెడతారు. అదే బిర్యానీ రైస్ అను కలియా, చాలా బాగుంటుంది టేస్ట్. 3 రోజులు ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఇదిగోండి,
ఇదిగోండి, ఇది బ్యాక్ వ్యూ.